హాయ్ అండి, అందరికీ నమస్తే. మై మిస్టీరియస్ బాస్ పార్ట్ 9. ఆమె కళ్ళలో భయం, అయోమయం స్పష్టంగా కనిపించాయి. ఐ సెడ్ ఇనఫ్ నౌ అంటూ అతను ఆమె కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు. అప్పుడే మొదటిసారి జాన్వికి అతను తనకు చాలా దగ్గరగా నిలబడి ఉన్నాడని అనిపించింది. అతని బలమైన చేతి స్పర్శ ఆమెకు స్పష్టంగా అనిపించింది. ఆమె భుజానికి అతని స్పర్శ స్పష్టంగా తెలుస్తుంది. అంతేకాదు, ఇప్పుడు ఆమె మణికట్టు అతని చేతిలో ఉంది. ఆమె గుండె చప్పుడు ఒక్కసారిగా పెరిగిపోయింది. శరీరం అంతా ఒక్కసారిగా వణికిపోయినట్టు అనిపించింది. "హుమ్" అని అంటూ ఆమె అతని చేతి నుంచి తన చేతిని విడిపించుకుని 2 అడుగులు వెనక్కి వెళ్ళింది. అతని పర్ఫ్యూమ్ సువాసన ఆమె ముక్కులోకి చేరింది. క్షణం పాటు ఆ స్మెల్ తానే వేసుకున్నానేమో అన్న భావన కూడా ఆమెకు కలిగింది. మిస్ జాన్వి, మీరిప్పుడు వెళ్ళొచ్చు అంటూ సిద్ధార్థ్ కూడా మళ్ళీ కిటికీ వైపుకి వెళ్తూ అన్నాడు. అంటూ జాన్వి ప్రశ్నార్థకంగా అతని వైపుకి చూసింది. డూ ఇట్ లేటర్, తర్వాత చేసుకో. ఇప్పుడు రాత్రి అవుతుందిగా, నువ్వు వెళ్ళు. ఇంకా కింద ఆఫీస్ టాక్సీ ఉంది. ఆలస్యంగా పనిచేసే లేడీస్ కోసం అది ఎప్పుడూ ఉంటుంది. యూ కెన్ యూజ్ ఇట్ అంటూ సిద్ధార్థ్ ఆమె వైపుకు చూడకుండా చెప్పాడు. థ్యాంక్ యూ సార్ అంటూ జాన్వి మనసులోని ఒక నిట్టూర్పు విడిచి తన పర్స్ తీసుకుని బయటికి వెళ్ళిపోయింది. సిద్ధార్థ్ ఇంకా కిటికీ దగ్గర నిలబడి ఉన్నాడు. కొంతసేపటి తర్వాత జాన్వి గేట్ నుంచి బయటికి వెళ్లడం అతనికి కనిపించింది. ఆమె ముందే ఆఫీస్ టాక్సీ వచ్చి ఆగింది. ఆమె అందులో కూర్చుని వెళ్ళిపోయింది. ఇప్పుడు సిద్ధార్థ్ కళ్ళల్లో కలగలిసిన భావాలు కనిపించాయి. తను ఏం చేస్తున్నాడో అతనికి అర్థం కావట్లేదు. ఆమెకు దూరంగా ఉండాలని అనుకున్నాడు. కానీ మళ్ళీ తనే ఆమెను దగ్గరికి పిలుస్తున్నాడు. ఇప్పుడు తన మీద తనకే కోపం వచ్చింది. నో, రేపటి నుంచి ఆమెను చూడను కూడా చూడను అని కోపంగా అనుకుంటూ వెనక్కి తిరిగాడు. మళ్ళీ తన కుర్చీ దగ్గరికి వచ్చి కూర్చున్నాడు సిద్ధార్థ్. జాన్వి బస్ నుంచి కిందకి దిగింది. ఎదురుగా ఉన్న రోడ్డుని చూసింది. తన మామయ్య ఇల్లు కొంత దూరంలోనే ఉంది. ఇక చావీలో ఆమె ఒక నిట్టూర్పు విడిచి నడవడం మొదలుపెట్టింది. కొన్ని చేదు జ్ఞాపకాలు ఒక్కసారిగా ఆమె కళ్ళ ముందు కూడా మెదిలాయి. కానీ వెంటనే తనను తాను మళ్ళీ సర్దుకుంది. కొంతసేపటికి ఆమె చాలీలో ఉన్న చిన్న ఇంటికి చేరుకుంది. మామయ్య ఆమెను లోపలికి తీసుకెళ్లి కూర్చోమని చెప్పాడు. చాలీలో ఉన్న గది చిన్నగా అయినప్పటికీ 3 గదులు ఉండటంతో కొంచెం పెద్దగా బాగానే ఉన్న ఇల్లులా అనిపించింది. జాన్వి సోఫాపై కూర్చుంది. అదే సమయంలో మామి చేతిలో నీళ్ళ గ్లాస్తో బయటకు వచ్చింది. తీసుకో నీళ్లు అంటూ మామి ఆమె ముందు నీళ్ల చెంబు పెడుతూ చెప్పింది. వద్దు వద్దు మామి అంటూ జాన్వి నవ్వడానికి ప్రయత్నిస్తూ చెప్పింది. అదేంటి, టీ వగేరా చెయ్యి, వాళ్ళు కూడా వచ్చేస్తూ ఉంటారు అని మామయ్య చెప్పగానే ఇక మామి ముఖం చిట్లించుకుని లోపలికి వెళ్ళిపోయింది. మావయ్య, ఎవరు వాళ్ళు, ఎవరు వస్తున్నారు అని జాన్వి అడిగింది. బంగారం, మీకు ఒక సంబంధం వచ్చింది, చాలా మంచి సంబంధం అంటూ మావయ్య ఆనందంగా చెప్పాడు. ఆ మాట విన్న జాన్వి కాళ్ళ కింద నేల కదిలినట్టుగా అనిపించింది. మావయ్య, కానీ నాకు ఇంత త్వరగా పెళ్లి చేసుకోవాలని లేదు అంటూ జాన్వి అసహనంగా చెప్పింది. జాన్వి బంగారు, నీకు 23 సంవత్సరాలు వచ్చాయి. ఇది పెళ్లికి సరైన వయసు. అంతేకాదు, నీకు వచ్చిన అబ్బాయి కూడా చాలా మంచివాడు. వాళ్ళే స్వయంగా నేను అడిగారు. ఈ రోజు కేవలం చూసుకునే కార్యక్రమం మాత్రమే. నువ్వు కూడా చూసుకో, నచ్చితే మంచిదే, కానీ నువ్వు ఒప్పుకునే వరకు పెళ్లి జరగదు అని మామయ్య చెప్పాడు. జాన్వి ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యింది. ఆమె మనసులో ఏదో తెలియని అసౌకర్యం అలుముకుంది. జాన్వి, ఈ చీర తీసుకో, ఇది మీ అమ్మది, ఇది రోజు కట్టుకో అంటూ మామయ్య ఆమె చేతిలో చీర పెట్టాడు. జాన్వి తప్పనిసరి పరిస్థితిలో ఆ చీర తీసుకుని లోపలి గదిలోకి వెళ్ళింది. ఆమె తలుపు వేసుకుంది. డ్రెస్ మార్చుకోవడానికి రెడీ అవుతూ ఉండగా ఏదో గుర్తొచ్చింది. వెంటనే కిటికీ మూసి ఉందో లేదో చూసుకుంది. ఆ తర్వాత గది మొత్తం వెతికింది. అంతా చూసుకున్న తర్వాత ఆమె ముఖంలో కొంచెం ప్రశాంతత కనిపించింది. ఆమె ఆ చీర కట్టుకుని కొద్దిగా మేకప్ వేసుకుంది. మనసులో ఎంత బాధన్నా ముఖంపై మాత్రం చిరునవ్వు రావట్లేదు. అలానే కూర్చుని ఉండగా బయట నుంచి మామీ పిలిచిన శబ్దం వినిపించింది. జాన్వి వెంటనే వెళ్లి తలుపు తెరిచింది. రాణి గారు, మేమేమి మీ పని మనుషులమేమీ కాదు, వెళ్ళి టీ చెయ్యి, వాళ్ళు వచ్చేశారు అని అంటూ మామీ చిరాగ్గా చెప్పింది. జాన్వి వెంటనే కిచెన్ వైపుకు పరిగెత్తింది. ఆమె గ్యాస్ పై గిన్నె పెట్టి నీళ్లు పోసి అందులో టీ పొడి వేసింది. అప్పుడే ఆమె
చక్కెర వేస్తూ ఉండగా తన వీపుపై ఎవరో చెయ్యి తాకిన అనుభూతి కలిగింది. ఒక్కసారిగా భయం ఆమె శరీరం అంతా బాకింది. వెంటనే తిరిగి చూసింది వెనక్కి. ఎదురుగా అతన్ని చూసిన క్షణంలో ఆమె శరీరం మొత్తం వణికిపోయింది. మీరు అంటూ భయంతో అతని వైపుకు చూస్తూ ఉంది. అతను చూడ్డానికి ఒక గోండాలా కనిపిస్తున్నాడు. చాలా రోజుల తర్వాత ఇక్కడికి వచ్చావు కదా, బయటికి వచ్చిన వాళ్ళు నేను చూడ్డానికి వచ్చిన సంబంధం వాళ్ళేనా అంటూ ఎదురుగా ఉన్న వ్యక్తి ఆమెను తల నుంచి కాళ్ళ వరకు చూస్తూ అడిగాడు. అతని చూపు చూసి జాహ్నవికి అసహ్యం వేసింది. ఆమె అతనికి తెలియకుండానే చుట్టూ చూసింది. పక్కనే ఒక కత్తి కనిపించింది. అతను ఇంకా ఆమెకు దగ్గరగా వచ్చాడు. అలా అతను దగ్గరగా రావటంతో జాహ్నవి వెనక్కి చెయ్యి తీసుకెళ్లి అక్కడ ఉన్న కత్తిని తీసుకుంది. దాన్ని గట్టిగా చేతితో పట్టుకుంది. అతను ఇంకా ఏదో మాట్లాడబోతూ ఉండగా, సుధీర్ నువ్వెప్పుడు వచ్చావు, కాస్త ఇటురా అంటూ మావయ్య పిలిచిన శబ్దం వినిపించింది. వెంటనే అతను ఆమెకు దూరంగా జరిగాడు. వెళ్లే ముందు ఒకసారి ఆమె వైపుకు కోపంగా చూశాడు. ఇక ఆ తర్వాత బయటికి వెళ్ళిపోయాడు. జాహ్నవి ఒక నిట్టూర్పు విడిచి మళ్లీ టీ చేయటం మొదలుపెట్టింది. కానీ ఆమె మనసులో మాత్రం ఒక ప్రశ్న మెదిలింది. ఈ రోజు అతని కళ్ళల్లో కనిపించిన వాంఛ, ఆ రోజు సిద్ధార్థ కళ్ళల్లో కూడా అదే ఉంది. కానీ అయినా సరే అతని స్పర్శ అసహ్యంగా ఎందుకు అనిపించలేదు? అతని చూపు అది కూడా మనసుకు నచ్చినట్టే ఎందుకు అనిపించింది? ఎందుకు? ఏం ఆలోచిస్తున్నా నేను? నన్ను చూడడానికి అబ్బాయి వచ్చాడు, నేను మాత్రం సిద్ధార్థ్ సార్ గురించి ఆలోచిస్తున్నానా? లేదు లేదు, ఇప్పుడు నా దృష్టి ఇక్కడ ఉండాలి. లేదు లేదు, నేను తన గురించి ఎందుకు ఆలోచిస్తున్నాను అని తనకు తానే మందలించుకుంది. జాహ్నవి టీని కప్పుల్లో వడకట్టింది. మేడం, తలపై కొంగు వేసుకుని రండి. మీకోసం ఇంకా ఎన్ని పనులు చేయాలో దేవుడికే తెలియాలి. వీళ్ళ అమ్మా నాన్నలు చనిపోయి ఇలా వేరే వాళ్ళకు తలనొప్పిచ్చారు అంటూ మామి గొనుక్కుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అంటే అత్తయ్య అనుకోండి. ఆ మాటలు విన్న జాహ్నవి కళ్ళల్లో ఒక్కసారిగా నీళ్లు నిండాయి. ఆమె కొంగుతో మెల్లగా కళ్ళను తుడుచుకుని తల ఉంచుకుని బయటకు వచ్చింది. బంగారం, అందరికీ టీ ఇవ్వు అంటూ మామయ్య చెప్పడంతో జాహ్నవి తల పైకెత్తి చూసింది. ఎదురుగా ఒక మధ్య వయసు మహిళ, ఆమె పక్కన ఆమె కంటే కొంచెం పెద్ద వయసున్న ఒక వ్యక్తి కూర్చుని ఉన్నారు. జాహ్నవి వెంటనే వాళ్ళకి టీ ఇచ్చింది. అచ్చం నక్షత్రంలో ఉన్నావమ్మా అంటూ ఆ మహిళ జాహ్నవిని చూసి నవ్వుతూ చెప్పింది. జాహ్నవి కూడా చిన్నగా నవ్వి ఆమెకు సమాధానం ఇచ్చింది. ఇతనే మా అబ్బాయి, నువ్వు ఇతన్ని గుర్తుపట్టే ఉంటావు కదా అంటూ ఆ మహిళ పక్కనే ఉన్న కుర్చీ వైపుకు చూపించింది. ఆ మాట విన్న జాహ్నవి గుండె వేగంగా కొట్టుకోవటం మొదలైంది. ఆమె మెల్లగా అటువైపుకు చూసింది. అక్కడ కుర్చీలో కూర్చున్న వరుణ్ణి చూసి ఆమె ఒక్కసారిగా షాక్ అయింది. ఆమె ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి అతని వైపుకు చూస్తుంది. కాని వరుణ్ మాత్రం చిరునవ్వుతో ఆమెనే చూస్తున్నాడు. జాహ్నవి ఇక్కడ కూర్చో అంటూ మావయ్య తన పక్కనే ఉన్న సీటును చూపించాడు. జాహ్నవి వచ్చి అక్కడ కూర్చుంది. కాని తల మాత్రం ఉంచుకునే ఉంది. ఆమె మనసులో ఆలోచనల తుఫాను మొదలయ్యింది. అక్కడ ఉన్న వాళ్ళు చాలా మాట్లాడుతున్నారు. కానీ జాహ్నవి మాత్రం అక్కడ ఉన్నా లేనట్టుగానే ఉంది. మనసులో ఏదో తెలియని కలవరం, ఏదో అసంతృప్తి. కానీ అది ఎందుకు ఆమెకి అర్థం కావట్లేదు. వరుణ్ తనను పెళ్లి చేసుకోవాలని అడుగుతాడని ఆమె అసలు ఊహించలేదు. అతను మంచివాడని ఆమెకు కూడా తెలుసు. అయినా ఎందుకో ఆ విషయం మొత్తం ఆమెకు నచ్చడం లేదు. ఎందుకు అలా అనిపిస్తుందో ఆమెకు కూడా అర్థం కావట్లేదు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మామయ్య ఆమె పక్కనే వచ్చి కూర్చున్నాడు. బంగారం, నీకు అబ్బాయి ఎలా అనిపించాడు అంటే, అతను నీకు తెలుసు కదా, నువ్వు కూడా అతనికి తెలుసు అని మామయ్య అడిగాడు. మావయ్య, నాకు ఆలోచించుకోవటానికి కొంత సమయం కావాలి అంటూ జాహ్నవి ఆలోచిస్తూ చెప్పింది. చూడమ్మాయి, నీ అమ్మ చనిపోయేటప్పుడు నీ బాధ్యత నాకు అప్పగించింది. ఇక నిన్ను మంచి ఇంట్లో పెళ్లి చేసి పంపిస్తే నా బాధ్యత తీరిపోతుంది. నువ్వు త్వరగా ఏదో ఒకటి నిర్ణయించుకో. భయంతోనే ఇలా చెప్తున్నాను అంటూ మావయ్య సుధీర్ వైపు ఒకసారి చూస్తూ అన్నాడు. మావయ్య, నేను త్వరలోనే చెప్తాను. ఇప్పుడు నేను వెళ్ళాలి అని జాహ్నవి చెప్పింది. ఈ రోజు ఇక్కడే ఉండిపో, ఇంత తొందరగా ఎందుకు వెళ్తున్నావు అంటూ సుధీర్ గడ్డ మీద చేయి వేసుకుంటూ అన్నాడు. ఆ మాట విన్న జాహ్నవి మనసులోనే ఉలిక్కి పడింది. లేదు లేదు, ఆమెకు పనుంది. జాహ్నవి, నువ్వు వెళ్ళు అంటూ మావయ్య వెంటనే చెప్పాడు. అతని మాటల్లోనే మనసులోనే ఉన్న భయం బయట పడినట్టు అనిపించింది. జాహ్నవి లోపల గదిలోకి వెళ్ళింది. తలుపు వేసుకుని మళ్ళీ డ్రెస్ వేసుకుంది. చీరను మడత పెట్టేటప్పుడు దానిపై ప్రేమగా చేయి వేసింది. అది తన అమ్మ చివరి జ్ఞాపకం. ఆమె కళ్ళల్లో నీళ్లు నిండాయి. ఆ చీరపై ముద్దు పెట్టుకుని పర్స్ తీసుకుని బయటకు వచ్చింది. కానీ బయటికి రాగానే ఏదో గుర్తొచ్చింది.
ఆమె పర్సు చెక్ చేసుకుంది. ఆమె ఊహించినట్టుగానే పర్సులో ఉన్న డబ్బులు ఏమీ కనిపించలేదు. జాన్వి బాధగా ఒక నిట్టూర్పు విడిచింది. ఇప్పుడు కనీసం ఏటీఎం వరకు అయినా నడుచుకుంటూ వెళ్లాల్సిందే. అది కూడా ఇక్కడ నుంచి చాలా దూరంలో ఉంది. ఆమె పర్సు మూసుకుని నడవడం మొదలుపెట్టింది. అప్పుడే వెనక నుంచి పిలుపు వినిపించింది. జాన్వి. ఆమె వెనక్కి తిరిగి చూసింది. మామయ్య పరిగెత్తుకుంటూ తన వెనకే వస్తున్నాడు. మామయ్య, ఏమైంది అంటూ జాన్వి కంగారుగా అడిగింది. మామయ్య ఆయాసపడుతూ ఆమె దగ్గరకు వచ్చి ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఏం జరుగుంటుందో నాకు తెలుసు. మీ అత్తకి ఇది పాత అలవాటే. నువ్వు నడుచుకుంటూ వెళ్ళొద్దు, ఇంకో ఇది తీసుకో అంటూ ఆమె చేతిలో డబ్బులు పెట్టాడు. అది చూసి జాన్వి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆమెకు వెంటనే మామయ్యను హత్తుకోవాలి అనిపించింది. కానీ రోడ్డుపై ఉన్నందున తన భావాలను కళ్ళతోనే వ్యక్తం చేసింది జాన్వి. హలో బేబీ, ఏం చేస్తున్నావు అంటూ రీచా ఫోన్లో అడిగింది. అరే, ఇప్పుడే మామయ్య వాళ్ళ ఇంటి నుంచి వచ్చాను, చెప్పు అంటూ జాన్వి ఆవలిస్తూ చెప్పింది. అరే, కానీ నువ్వు ఆ ఇంగ్లీషు స్పీకింగ్ కోర్సులో ఎందుకు చేరావు? దాని సంగతి ఏంటి అని రీచా అడిగింది. నిన్న అటెండ్ చేశాను క్లాసు అని జాన్వి చెప్పింది. బేబీ, నువ్వు పిచ్చిదానివి, నీకు ఇంగ్లీష్ వచ్చు అయినా క్లాస్కి వెళ్తున్నావా అని రీచా అంది. రీచా, ఇందులో పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా ఉంది. నాకు ఇంగ్లీష్ వచ్చినా సరే నేను ఫ్లూయెంట్ గా మాట్లాడలేను. నాలో నేను ఇంప్రూవ్మెంట్ అవ్వాలని అనుకుంటున్నాను, అందుకే జాయిన్ అయ్యాను అని జాన్వి చెప్పింది. ఓకే ఓకే, నువ్వు అసలు ఎవరి కోసం ఇవన్నీ చేస్తున్నావో నాకు తెలియడం లేదు అని రీచా అంది. అదే సమయంలో జాన్వి కళ్ళ ముందు సిద్ధార్థ్ కనిపించాడు. అతని మాటలు తనపై, అతని కళ్ళల్లో కనిపించిన ద్వేషం, అప్పుడప్పుడు తనకు అనిపించే ఆ అసహనం, అది గుర్తొచ్చినప్పుడల్లా జాన్వికి బాధగా అనిపించేది. కానీ వెంటనే ఆమె ఆ ఆలోచనలను పక్కన పెట్టేసింది. జాను, విను, నువ్వు పెళ్లికి ఒక వారం ముందే వస్తానని చెప్పావు కదా అని రీచా అడిగింది. అవును, సెలవు కోసం ఈ రోజే అప్లికేషన్ పెట్టాను, కానీ కేవలం 2 రోజుల సెలవు మాత్రమే దొరికిందని మిగతా వాళ్ళు కూడా చెప్తున్నారు అని జాన్వి చెప్పింది. జాను, నాన్నకు అర్జెంటుగా యూకే వెళ్లాల్సి వచ్చింది. అన్నయ్య వదిన అక్కడే ఇరుక్కుపోయారు. నాన్న వెళ్లి వాళ్ళను తీసుకుని వచ్చేంత వరకు కనీసం 2 వారాలు పడుతుంది అని రీచా బాధగా చెప్పింది. అయితే నువ్వు నా దగ్గరకు వచ్చి ఉంటావా అని జాన్వి అడిగింది. పిచ్చిదానా, అలా ఎలా? ఇంకా షాపింగ్ అది మిగిలే ఉంది కదా. ఇక రాహుల్కి వాళ్ళ మావయ్య అత్తయ్య ఇక్కడే ములుండూరులో ఉంటారు. వాళ్ళది చాలా పెద్ద విల్లా, పెళ్లి కూడా అక్కడే జరగబోతుంది. నాన్న 2 వారాలు అక్కడికి వెళ్ళి ఉండమన్నారు. రాహుల్ కూడా అదే చెప్పాడు. ఇద్దరం కలిసి షాపింగ్ కూడా చేసుకోవచ్చు అని రీచా చెప్పింది. చాలా బాగుంది కదా, వెళ్ళొచ్చు. కనీసం మీ ఇద్దరికి కలిసి సమయం గడపడానికి కూడా అవకాశం వస్తుంది అని జాన్వి సంతోషంగా చెప్పింది రీచా. జాను, వేరే వాళ్ళ ఇంటికి ఇలా అకస్మాత్తుగా నేను ఒక్కదాన్ని ఎలా వెళ్ళగలను? నువ్వు కూడా రా ప్లీజ్ అంటూ రీచా గారంగా అడిగింది. నేనా పిచ్చిదానా, నేను అక్కడికి ఎలా రాగలను అని జాన్వి ఆశ్చర్యంగా అడిగింది. మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుందండి ఎవరింటికి రమ్మంటుందో. అదే సిద్ధార్థ్ వాళ్ళ ఇంటికి. సిద్ధార్థ్ వాళ్ళ ఇంట్లో రాహుల్ పెళ్లి జరుగుతుంది కదా, రాహుల్ వైఫే రీచా అన్నమాట. విను జాను, ప్లీజ్, నేను రాహుల్తో మాట్లాడ్డాను. ఇక జానును కూడా తీసుకురాని అతను కూడా చెప్పాడు అని రీచా అంది. అరే రీచా, కానీ అతను కూడా అక్కడే ఉంటాడు కదా, నువ్వు ఒక్కదానివే కాదు కదా అని జాన్వి చెప్పింది. జాను, నువ్వు వస్తావా లేదా? త్వరగా చెప్పు అని రీచా చిరాగ్గా అడిగింది. అరే రీచా, నేను అని జాన్వి ఏదో చెప్పబోయింది. నువ్వు నా బేబీ కదా, మరి నా మాట వినాలి కదా, రీచా ముద్దుగా అడిగింది. ఇక రీచా జానుని ఇక బతిమాలతోని లాలిస్తూ మాట్లాడింది. ఓకే ఓకేలే, నేను వస్తాను అని అంది. జాన్వి తల పట్టుకుంటూ నవ్వుతూ చెప్పింది. ఓ ఐ లవ్ యూ, ఐ లవ్ యూ అంటూ రీచా ఆనందంగా ఫోన్ పెట్టేసింది. పిచ్చి పిల్ల అంటూ జాన్వి కూడా నవ్వుతూ ఫోన్ పెట్టేసింది. జాన్వి నేరుగా ఇప్పుడు సిద్ధార్థ్ ఇంటికే వెళ్తుంది. చూద్దాం ఇక నుండి ఏమవుతుందో ఏంటో. రాహుల్ పెళ్ళయ్యేలోపు నేహ కూడా అక్కడే ఉండిపోతుంది. చూద్దాం.